హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రాత్రి సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు పలు జిల్లాల్లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం పడింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు వర్షం దంచి కొట్టింది. ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇటు బాలానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చందానగర్, మియాపూర్, మలక్పేట్, ఉప్పల్ సహా సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. హిమాయత్ నగర్ రోడ్డు మొత్తం మునిగిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు వాహనాలు అందులోనే నిలిచిపోయాయి. అటు మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి, గండిపేట్, బండ్లగూడ, జాగీర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పాతబస్తీలో భారీ వర్షం, పలు కాలనీల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పలు జిల్లాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం పడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరాయపేట మండలాల్లో మోస్తరు వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో తేలికపాటి వాన పడింది. కరీంనగర్ జిల్లా వీణవంక, వరంగల్ జిల్లా కేంద్రాల్లోనూ వర్షం పడింది. జయశంకర్, భూపాల్పల్లి జిల్లా కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం సహా పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలోనూ అక్కడక్కడ వాన కురిసింది. తాండూరు మండలం అచ్చులపూర్ గ్రామంలో పిడుగుపడి మహిళ మృతి చెందింది. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో గంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల రోడ్డుపై ఆరబోసిన మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. బడా భీమ్గల్ ఆరుమూర్ రహదారిపై చెట్టు విరిగిపట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనంతో జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆవర్తనం ఈ నెల 23 లోపు అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రంలో ఇవాళ 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని హెచ్చరించారు అధికారులు. అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.